అసలైన సెల్ఫ్ కోసం పనిచేయడానికి మరియు సెల్ఫిష్గా ఉండటానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? సెల్ఫిష్గా ఉండటం మనం అనుకున్నంత ఈజీ కాదు. అసలు మనలో చాలామందికి ఆ సెల్ఫ్ అనేదే లేదు. ఇప్పుడున్న మన స్థితిలో అసలు సెల్ఫ్ ఎక్కడుంది? సెల్ఫ్ అంటే నేను. నా లోపల ఉండే ఒక ప్యూర్ అండ్ ఆథెంటిక్ వ్యక్తి, అంతే కదా. ఎక్కడుంది ఆ సెల్ఫ్? నాకు చూపించండి. మీ ఆలోచనలు మీవేనా? లేదు, అవి మీ బ్యాచ్ మేట్స్ ఆలోచనలాగే ఉన్నాయి. మన లాంగ్వేజ్, మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ ట్రెండ్స్, మన పొలిటికల్ ఒపీనియన్స్, మన రిలీజియస్ నమ్మకాలు, వీటిలో ఏదైనా ఇండివిజువల్గా ఉందా? ఎక్కడుంది ఆ సెల్ఫ్? మనం పాటిస్తున్న ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, జీవితాంతం మనం చేస్తున్న ఈ పాత్రలు, స్క్రిప్ట్స్, ఇవి ఆథెంటిక్ లేక ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నవా? దయచేసి చెప్పండి. మరి ఆ సెల్ఫ్ ఎక్కడుంది? మీరు సెల్ఫిష్గా ఎలా ఉండగలరు? కానీ సెల్ఫిష్గా ఉండాలంటే ముందు మీకు ఆ సెల్ఫ్ గురించి తెలియాలి. మీరు దేన్నైతే మీ సెల్ఫ్ అనుకుంటున్నారో అదంతా ఒక బారోడ్ థింగ్, అరువు తెచ్చుకున్నది. మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీ గోల్స్, భయాలు, ఆశలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. అక్కడ అథెంటిక్ సెల్ఫ్ అనేదే లేదు. మీరు సెల్ఫిష్ అని మిమ్మల్ని మీరు చాలా ఈజీగా నిందించుకుంటారు. నిజానికి అది మిమ్మల్ని మీరు పొగుడుకోవడం. అసలు మీ దగ్గర సెల్ఫ్ లేనప్పుడు మీరు సెల్ఫిష్గా ఎలా ఉంటారు? ఎవరూ సెల్ఫిష్ కాదు.